Hey everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో వినడానికి సంబంధించిన సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్ గా ఎగ్జాంపుల్స్ తో చూద్దాం. ఈ వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ వలవడం. దీన్ని మనం ఇంగ్లీష్లో షెల్లింగ్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ డబ్బులు అనవసరంగా ఖర్చు చేయకు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్లో డోంట్ స్పెండ్ మనీ అన్నెసెసరీలీ ఈ విధంగా చెప్తాం. స్పెండింగ్ మనీ అంటే డబ్బులు ఖర్చు చేయడం అని. ఇప్పుడు ఈ వీడియోలో మీకోసం 2 ప్రశ్నలు అయితే ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ విన్నావా, ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో ఈ పదాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, అదేంటంటే ఇప్పటి వరకు ఏం విన్నావో చెప్పు. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈస్ ఆమె వింటే బాధపడుతుంది. ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో if she listens, she will be hurt. If she listens, she will be hurt. ఈ విధంగా చెప్తాం. if she listens అంటే ఆమె వింటే గనుక అని. Now the first example is it seems to me that if he hears everything you say, he will be very upset. It seems to me that if he hears everything you say, he will be very upset. అంటే నువ్వు అన్నవన్నీ అతను వింటే చాలా బాధపడతాడని నాకు అనిపిస్తోంది అని. Another example of this sentence is listening to your words, anyone will surely feel pain. Listening to your words, anyone will surely feel pain. అంటే నీ మాటలు వింటే ఎవరికైనా సరే ఖచ్చితంగా బాధ కలుగుతుంది అని. సెంటెన్స్ నెంబర్ 2 is అరుస్తున్నాను వినపడుతుందా. బాగా గట్టిగా అరిచి పిలిచినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I am screaming, can you hear me? I am screaming, can you hear me? ఈ విధంగా అడుగుతాం. స్క్రీమింగ్, yelling or shouting వీటన్నిటికీ మీనింగ్ అరవటం అనే వస్తుంది. Now the first example is I have been calling you for a long time, can't you hear me? I have been calling you for a long time, can't you hear me? అంటే నేను నిన్ను చాలాసేపటి నుంచి పిలుస్తున్నాను, నీకు వినపడలేదా లేదా నువ్వు వినలేకపోయావా అని. Now the second example is my throat hurt from yelling but you didn't turn back. My throat hurt from yelling but you didn't turn back. అంటే అరిచి అరిచి నా గొంతు నొప్పి వచ్చింది కానీ నువ్వు మాత్రం వెనుకకి తిరగలేదు అని. సెంటెన్స్ నెంబర్ 3 is సరిగా వినకుండా వెళ్ళకు. ఇలా కూడా చెప్తూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ గో వితౌట్ లిసనింగ్ ప్రాపర్లీ. డోంట్ గో వితౌట్ లిసనింగ్ ప్రాపర్లీ ఈ విధంగా చెప్తాం. వితౌట్ లిసనింగ్ ప్రాపర్లీ అంటే సరిగా వినకుండా అని. Now the first example is you only understood half of what I said, so you didn't fully understand. You only understood half of what I said, so you didn't fully understand. అంటే నేను చెప్పిన దాంట్లో నీకు సగమే అర్థమైంది లేదా నువ్వు సగమే అర్థం చేసుకున్నావు, అందుకే నీకు పూర్తిగా అర్థం కాలేదు అని. Another example is after listening to what I said completely, you go. Or after listening to what I said completely, you can go. అంటే నేను చెప్పింది నువ్వు పూర్తిగా విన్న తర్వాత నువ్వు వెళ్ళొచ్చు అని. సెంటెన్స్ నెంబర్ 4 is నీ వాయిస్ సరిగ్గా వినపడట్లేదు. ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు లేదా చాలా కాన్వర్జేషన్స్లో ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I can't hear your voice properly. I can't hear your voice properly ఈ విధంగా చెప్తాం. అంటే నీ వాయిస్ లేదా నీ గొంతు నేను సరిగ్గా వినలేకపోతున్నాను అని. Now the first example is your voice is breaking so much that I can't hear you at all. Your voice is breaking so much that I can't hear you at all. అంటే నీ వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది, అందుకే నేను వినలేకపోతున్నాను లేదా అందుకే నాకు వినపడట్లేదు అని. Another example is where are you? I can't hear you properly. Or I can't hear you properly and where are you? అంటే నువ్వు ఎక్కడున్నావు, నీ మాట నాకు సరిగా వినపడటం లేదు అని. సెంటెన్స్ నెంబర్ 5 is నీకు ఇంకా ఎంత గట్టిగా చెప్పాలి. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ మచ్ లౌడర్ డూ ఐ హ్యావ్ టు సే.
or how much louder do I have to say to you? ఈ విధంగా అడుగుతాం. How much louder అంటే ఎంత గట్టిగా అని. Now the first example is, you are deliberately not listening to me, that's why I don't want to shout. You are deliberately not listening to me, that's why I don't want to shout. అంటే నువ్వు కావాలనే లేదా ఉద్దేశపూర్వకంగానే నేను చెప్పేది వినటం లేదు, అందుకే నేను ఇంకా అరవాలని అనుకోవడం లేదు అని. Now the second example of this sentence is, I am not deaf, so you speak slowly. I am not deaf, so you speak slowly. అంటే నాకు చెవుడు లేదు లేదా నేను చెవిటివాడిని కాదు, కాబట్టి నువ్వు కాస్త నెమ్మదిగా మాట్లాడు అని. సెంటెన్స్ నెంబర్ 6 is, నీ చెవులు సరిగా పనిచేస్తున్నాయా? ఎవరైనా మనం చెప్పింది వినిపించుకున్నప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యువర్ ఇయర్స్ వర్కింగ్ ప్రాపర్లీ, ఆర్ యువర్ ఇయర్స్ వర్కింగ్ ప్రాపర్లీ ఈ విధంగా అడుగుతాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ is, you are not listening to anything I said, why are you doing this? You are not listening to anything I said, why are you doing this? అంటే నేను చెప్పేది నువ్వు ఏది కూడా వినటం లేదు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని. Now the second example of this sentence is, I think your ears are not working properly. I think your ears are not working properly. అంటే నీ చెవులు సరిగ్గా పనిచేయడం లేదని నేను అనుకుంటున్నాను లేదా నీ చెవులు సరిగ్గా పనిచేయడం లేదనుకుంటా అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, నిదానంగా చెప్పావు వినపడలేదు లేదా నిదానంగా చెప్పావు అందుకే నాకు వినపడలేదు ఇలా కూడా అంటూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ స్పోక్ స్లోలీ సో ఐ డెంట్ హియర్. యూ స్పోక్ స్లోలీ సో ఐ డెంట్ హియర్ ఈ విధంగా చెప్తాం. యూ స్పోక్ స్లోలీ అంటే నువ్వు చాలా నిదానంగా మాట్లాడావు అని. Now the first example is, why do you speak so slowly? Speak louder. Or why do you speak so slowly? Speak a bit louder. అంటే నువ్వు ఎందుకు నెమ్మదిగా లేదా ఇంత నిదానంగా మాట్లాడతావు, కాస్త గట్టిగా మాట్లాడు అని. a bit louder అంటే కాస్త గట్టిగా అని. Now the second example is, if you talk slowly, I am getting annoyed, so speak loudly. If you talk slowly, I am getting annoyed, so speak loudly. అంటే నువ్వు నిదానంగా మాట్లాడుతూ ఉంటే నాకు చిరాకుగా అనిపిస్తుంది, కాబట్టి నువ్వు గట్టిగా మాట్లాడు అని. నౌ ది లాస్ట్ సెంటెన్స్ ఈజ్, నేను చెప్పింది వింటున్నావా లేదా ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ లిస్నింగ్ టు మీ ఆర్ నాట్, ఆర్ యూ లిస్నింగ్ టు మీ ఆర్ నాట్ ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని ఆర్ యూ లిస్నింగ్ టు వాట్ ఐ సెడ్ ఆర్ నాట్ ఇలా కూడా అడగొచ్చు. నౌ ది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, I understand that you are not listening to me at all. I understand that you are not listening to me at all. అంటే నువ్వు నేను చెప్పేది అస్సలు వినడం లేదని నాకు అర్థమైంది అని. సెంటెన్స్ నెంబర్ 2 is, just listen to me for a while and then do your work. Just listen to me for a while and then do your work. అంటే నువ్వు నేను చెప్పేది కాసేపు మాత్రం విను, తర్వాత నీ పని చేసుకో అని. జస్ట్ ఫర్ అ వైల్ అంటే కాసేపు మాత్రమే అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.